టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు తెలుగులో వరుస సినిమా అవకాశాలు రావటంతో స్టార్ హీరోలందరి సరసన నటించింది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ అయ్యింది. ఇటీవల బాలీవుడ్ మూవీలతో ప్రేక్షకులకు దగ్గరవ్వాలని ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఒక్క సినిమా కూడా అక్కడ హిట్ అవ్వలేదు. దాంతో మళ్లీ తెలుగులో అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది ఈ భామ. తన లేటెస్ట్ ఫోటోలతో షేర్ చేస్తూ ఉంటుంది. ఆ ఫోటోలు ఎంతగా వైరల్ అవుతాయో చూస్తూనే ఉన్నాం. తాజాగా తన భర్తతో కలిసి రొమాంటిక్ పోజ్ ఇస్తూ ఒక ఫోటోను షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటో వైరల్గా మారటంతో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ ఈ మధ్య కాలంలో పెద్దగా ఆఫర్లు దక్కించుకోలేకపోతోంది. సినిమాల్లో ఆఫర్లు తగ్గిన వెంటనే తన చిరకాల ప్రేమికుడు జాకీ భగ్నానీని పెళ్లి చేసుకుని సెటిల్ కావాలని నిర్ణయించుకుంది. అలాగే తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కుటుంబ సన్నిహితులు, స్నేహితులు, బంధువులు హాజరయ్యారు. ఫిబ్రవరి 21, 2024న వీరి వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఆమె పెళ్లయ్యి ఏడాది కావస్తోంది. తన భర్తతో పెళ్లి రోజును గ్రాండ్గా చేసుకోవాలని అనుకుంది. అందుకే మాల్దీవులకు వెళ్లినట్టు తెలుస్తోంది. మాల్దీవ్స్ నుంచి రెగ్యులర్గా రకుల్ ప్రీత్ సింగ్ ఫోటోలు షేర్ చేస్తూ వస్తోంది. తాజాగా ఈమె భర్త జాకీ భగ్నానీతో ఉన్న ఫోటోను షేర్ చేసింది. రొమాంటిక్గా ఉన్న భర్తతో ఉన్న ఫోటోను రకుల్ షేర్ చేసింది. ఆ పిక్ ప్రస్తుతం నెట్టింట ట్రోల్స్కి గురైంది. ఆ పిక్లో స్విమ్మింగ్ పూల్లో తన భర్త భగ్నానీతో రొమాంటిక్ పోజ్లో కనిపించింది రకుల్. సముద్రపు అందాలను ఆస్వాదిస్తూ ఒకరి మొహంలోకి ఒకరిని చూసుకుంటూ ఫోటోలకి పోజ్ ఇచ్చారు. పెళ్లయ్యి ఏడాదవుతున్నా కొత్త జంట మాదిరిగానే వీరిద్దరూ ఉన్నారు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి సోషల్ మీడియా ద్వారా వీరిద్దరి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక రకుల్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం హిందీలో 1-2 సినిమాల్లో నటిస్తోంది. ఆ సినిమాల ఫలితాలపై రకుల్ చాలా ఆశలు పెట్టుకుని ఉంది. కనీసం ఆ సినిమాలు హిట్ అయినా మళ్లీ బిజీ అవ్వాలని రకుల్ ఆశపడుతోంది. దేదే ప్యార్ దే సినిమాకు సీక్వెల్ రూపొందుతోంది. ఆ సినిమా సీక్వెల్తో సక్సెస్ దక్కించుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. తెలుగులో అయితే సినిమాలు అనౌన్స్ చేయలేదు. ఈ మధ్యకాలంలో ఆమెకు ఒక్క సినిమా కూడా విజయాన్ని తెచ్చిపెట్టలేదు. కనుక ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుంది అన్న విషయంగా ఆలోచనలో పడేస్తోంది.